ఇద్దరి కలయిక. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ముందు వీడియోలో తెలుసుకున్నట్టయితే హీరోయిన్ని వదిలేసి మధునే హీరోయిన్ అన్నట్లుగా చేయడంతో మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూగా చేస్తూ కిరణ్ మీద వాలే సీన్ రాగానే రెండు చేతులతో పట్టుకుంటూ రియల్ కపుల్ లాగా చేయడంతో అందరూ వాళ్ళ పనులు ఆపేసి వీళ్ళనే నోరు తెరుచుకొని చూడటం స్టార్ట్ చేశారు. సాంగ్ కంప్లీట్ అవ్వగానే కెమెరామ్యాన్ ఓకే అంటూ థమ్ ఫింగర్ చూపించడంతో కిరణ్ తల ఊపాడు. అందరూ క్లాప్స్ కొట్టడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని పర్ఫెక్ట్ అంటూ పొగడడంతో అప్పుడు రియాలిటీలోకి వచ్చారు. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. ఇద్దరి కలయిక ఎపిసోడ్ నెంబర్ 31. పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ కిరణ్ వైపు చూసింది మధు. నాప్కిన్తో తన చెమటలు కూడా తుడుచుకుంటూ మధు వైపు చూశాడు కిరణ్. దేవుడా, వీళ్ళిద్దరూ కొట్టుకొని చచ్చిపోయేలా ఉంటారు, లేదంటే కొత్తగా పెళ్ళైన జంటలా ఒకళ్ళనొకళ్ళు చాటుమాటుగా చూసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఉన్నారో పక్కన ఎవరున్నారో కూడా చూసుకోరు అని లోపల తిట్టుకుంటూ వాళ్ళ వైపే తినేసేలా చూస్తున్న ప్రియాని చూసి బా, ఇంకా నా వల్ల కాదు, ఈ ప్రియా వచ్చినప్పుడే ఇలా కావాలా, కర్మ కాకపోతే కొరియోగ్రఫీ సూపర్గా ఉందని సంతోషించాలా, లేదంటే ఏదో పెద్ద తుఫాన్ వస్తుందని భయపడాలో అర్థమై చావడం లేదుగా అని అనుకున్నాడు రాజేష్. మధు గారు, సూపర్ కొరియోగ్రఫీ అండి, మీరు సార్ పక్కన స్టెప్స్ వేస్తుంటే అచ్చు హీరోయిన్ ఉన్నట్టు ఉన్నారండి అంటూ పబ్లిక్గా కాంప్లిమెంట్ ఇచ్చాడు అశ్విన్. ఆ మాట విని హీరోయిన్కి కూడా కొంచెం మంటగా కారం రాసినట్లుగా అనిపించింది. అశ్విన్ పైకి చెప్పాడు, మిగిలిన వాళ్ళు చెప్పలేదు. కానీ ఇద్దరు బీట్ని ఫాలో అవుతా స్టెప్స్ వేస్తుంటే ప్రాక్టీస్ సాంగ్ లాగా అస్సలు అనిపించలేదు. రియల్ కపుల్ వాళ్ళ లవ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్లే అనిపించింది. అశ్విన్ కాంప్లిమెంట్స్ విన్న తర్వాత ఇంకో లేడీ అసిస్టెంట్కి ధైర్యం వచ్చి, మ్యామ్, ఈ సాంగ్ని డిట్టో మూవీలో దించేస్తే మూవీ సూపర్ కాదు కదా, బంపర్ హిట్ అవుతుంది, అంత బాగుందనుకోండి అని అనింది. అందరి కాంప్లిమెంట్స్ విని చిన్నగా నవ్వి, అవినాష్ గారు, సార్ ప్రాక్టీస్ అయిపోయింది, మీరు మేడంది చూసి ఇద్దరిని సెట్ చేసి చూడండి, నేను లంచ్ చేసి బయటికి వెళ్ళే పని ఉంది, నేను బయలుదేరుతాను అని అంది మధు. ఓయ్, నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మా స్టెప్స్ ఎలా ఉన్నాయో ఎవరు చూస్తారు, లంచ్ చేయడానికి బయటకు ఎందుకు, ఇక్కడికే వస్తుంది కదా, ఇంకా నీకు బయట పనేంటి అని సీరియస్గా అడిగాడు కిరణ్ మధుని. ఆ మాటలు విని మధు చుట్టూ చూస్తూ, లంచ్ కాకుండా మనుషులన్నాక బోలెడు పనులు ఉంటాయి సార్, అన్నీ మీకు చెప్పలేం సార్, మీ స్టెప్స్ని అవినాష్ గారు చూస్తారు సార్, తను నాకంటే సీనియర్ కొరియోగ్రాఫర్ అని సార్ సార్ అనే మాటని నొక్కి నొక్కి పలికింది మధు. అలా నొక్కి పలుకుతున్న మధుని చూసి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తుందో అర్థమై, తొక్కలే, ఎవరున్నా ఐ డోంట్ కేర్ పొట్టి, నువ్వు బయటకు వెళ్తే ఇక్కడ నేను ఈగలు తోలుకుంటూ కూర్చోవాలా, నో వే బేబీ, నువ్వు నాతోనే తినాలి, నాతోనే ఉండాలి, లేదంటే యుద్ధాలు జరిగిపోవు అని మనసులో అనుకొని, అవినాష్, మొన్న ఫారెన్ టూర్ వెళ్ళాలి అన్నావు, ఏమైంది అని అడిగాడు కిరణ్. సార్, మీరు పర్మిషన్ ఇవ్వలేదుగా అని అన్నాడు అవినాష్. భలేవాడివిలే అవినాష్, నేను మరీ అంత హృదయం లేని వాడిని అనుకుంటున్నావా, నీతో పాటు నీ వుడ్బీకి కూడా కలిపి ఎయిర్ టికెట్స్ అరేంజ్ అయ్యాయి స్విట్జర్లాండ్కి, టోటల్ టూర్ అమౌంట్ అంతా నేనే స్పాన్సర్ చేస్తున్నాను, ఎంజాయ్ మై బాయ్ అని అంటూ మధు వైపు చూస్తూ చెప్పాడు కిరణ్ ఆ మాటని. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చాలా సంతోషంగా అన్నాడు అవినాష్ కిరణ్తో. ఇంకేంటి మేడం, అవినాష్ టూర్ వెళ్ళడానికి ప్యాకింగ్ చేసుకోవాలి కదా, నువ్వు ఉండు, అరే కాస్త తనని అంత వుడ్బీతో హ్యాపీగా వెళ్ళనివ్వు అని అన్నాడు కిరణ్
మధు వింటుండగా. కిరణ్ మాట్లాడుతూ ఉండగానే అసిస్టెంట్ ఇద్దరికి స్విట్జర్లాండ్కి టికెట్స్ బుక్ చేశాడు. ఓ, మధుని టోటల్గా నీతో ఉంచుకోవడానికి అవినాష్ని తప్పిస్తున్నావా? ఏం బ్రెయిన్ రానిది. పొరపాటున నువ్వు క్రైమ్ సైడ్ లేవు కానీ ఉండుంటే పెద్ద పెద్ద ఖతర్నాక్లకు కూడా టఫ్ ఫైట్ అన్నా ఇచ్చేవాడివి. లేదంటే అక్కడ కూడా నువ్వే నెంబర్ 1 అయ్యుండేవాడివి అని మనసులో అనుకున్నాడు రాజేష్. వెళ్ళిపోవడానికి బ్యాగ్ తీసుకున్న మధు విసురుగా టేబుల్ మీద పెట్టి వాష్రూమ్ వైపు వెళ్ళింది మధు నడుచుకుంటూ. కోపంగా వెళ్తున్న మధు వైపు చూసి లంచ్ బ్రేక్ తీసుకొని 1 మినిట్ అంటూ అక్కడ నుంచి మధు వెళ్ళిన వైపు వెళ్ళాడు కిరణ్. అక్కడ ఉన్న హీరోయిన్ వైపు చూసి, హీరోయిన్ కన్నా కొరియోగ్రాఫర్ బాగా ఫేమస్ అవుతుందిగా ఈ మూవీలో అంటూ అసలే కోపంగా ఉన్న హీరోయిన్కి 4 చురకలు అంటించింది ప్రియా. మొహం మీద చన్నీళ్ళు కొట్టుకొని, ఇడియట్, అంతా కావాలనే చేస్తున్నాడు, డబ్బు బలుపు అని తిట్టుకుంటూ బయటకు వచ్చింది మధు. డోర్ తీసుకుని బయటకు రాగానే చెయ్యి పట్టుకుని లాగేసరికి విసురుగా వెళ్ళి కిరణ్ మీదకి పడింది మధు. ఆ అంటూ కిరణ్ మీద 2 చేతులు వేసి బ్యాలెన్స్ చేసుకుని నిలబడగానే బయటకు ఎక్కడికే అని సీరియస్గా అడిగాడు కిరణ్ మధుని. నీకెందుకు అని అడిగింది మధు. ఆ మాట వినగానే ఒక్కసారిగా రివర్స్లో గోడ వైపుకు తిప్పి, నాకెందుకు ఈ ప్రశ్న, నాతో ఎప్పుడన్నా అంటావా అంటూ నోరు నొక్కి పెట్టాడు కిరణ్. అని అరుస్తూ కిరణ్ చెయ్యి తీయబోయేలోపు కిరణ్ వదిలేయడంతో, నువ్వు అవినేష్ గారిని ఎందుకు పంపిస్తున్నావో నాకు తెలియదు అనుకోకు అని అంది మధు. నీకు తెలియాలనే కదా పంపిస్తుంది అంటూ ముందుకు వంగాడు కిరణ్. ఏంటి దగ్గరికి వస్తున్నావు అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది మధు. అలా అడగడంతోనే ఎదుగు వస్తున్నావో తెలిసి కూడా అడుగుతున్నావంటే దీనికే మా సైడ్ అదేదో అంటారులే అంటూ మధు పెదవులకు సెంటీమీటర్ గ్యాప్లో ఆగిపోయేసరికి అతని వెచ్చని ఊపిరి మొహానికి తాకడంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటుంది. చూడు అని తన రాయల్ గొంతుతో కిరణ్ నోరు తెరవగానే మెల్లగా కళ్ళు తెరిచింది మధు. బయట ఏం పని అని అడిగాడు. ఇంతవరకు సమాధానం చెప్పలేదు అని అన్నాడు కిరణ్. పర్సనల్ పనులు అన్నీ నీతో నేను చెప్పలేను అని అంది మధు. నీ పర్సనల్ పనులేంటో కూడా నాకు తెలియాలి. ఇది నియంతృత్వం అనుకుంటావో ఇంకేమనుకుంటావో మరి నీ ఇష్టం, ఐ డోంట్ కేర్ అని అంటూ మొహం మీదే మాట్లాడుతున్న కిరణ్ని చూసి, నేను షాప్కి వెళ్ళాలి, కొన్ని పర్సనల్ థింగ్స్ కొనుక్కోవాలి, చాలా, ఇంకేమన్నా కావాలా అని అడిగింది మధు. దానికి నువ్వు వెళ్ళడం దేనికి, మేడ్స్ ఉన్నారు కదా వాళ్ళకి చెప్పు అని అన్నాడు కిరణ్ మధుతో. అవి వాళ్ళకి చెప్పలేను, పర్సనల్స్ అని చెప్పాను కదా అని నొక్కి నొక్కి మూతి బిగించి చెప్పింది మధు కిరణ్తో. అలా అవేంటో నాకు చెప్పు, నేను తీసుకువస్తాను అని అన్నాడు కిరణ్ మధుతో. వాట్ అని మొహం వికారంగా పెట్టుకొని అడిగింది మధు కిరణ్ని. అవేంటో నాకు చెప్పవే పొట్టి బుడంకాయ్, సాయంత్రం నేను తీసుకువస్తాను అని అన్నాడు కిరణ్ మధుతో. జీవితంలో యొక్క దరిద్రమే బ్యాలెన్స్ ఉండిపోయింది. అవి నీతో తెప్పించుకుంటే కానీ ఆ బ్యాలెన్స్ కూడా క్లియర్ అవ్వదు అని చాలా అసహనంగా కిరణ్ వైపు చూస్తూ అంది మధు. నోరు మూసుకొని ఏ బ్రాండో చెప్పు, నేను తీసుకువస్తాను అని అన్నాడు కిరణ్. దేవుడా అని చెవులు మూసుకొని, బాబు నాకేం వద్దు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే చేస్తాను, ఆర్ యూ హ్యాపీ, ఇంకా నన్ను వదిలే అని అంది మధు కిరణ్తో. ఓ హీరోయిన్, ఇవాళ రేపు యూత్ డేటింగ్కి వెళ్తూ అవి కొనడానికే సిగ్గుపడడం లేదు. ఇక్కడ తమరు చూస్తే ఇవి బ్రాండ్ చెప్పడానికే ఏదో నన్ను రేప్ చేసినంత బిల్డప్ ఇస్తున్నావుగా అని అన్నాడు కిరణ్ మధుతో. ఆ మాటలు విని మధు కిరణ్ నోటి మీద చెయ్యి పెట్టి, నీకో దండం మహాప్రభో, తప్పైపోయింది, నాకేం వద్దు, నేను ఈవినింగ్ మేడ్తోనే తెప్పించుకుంటాను, ఇక్కడ అరిచి నా పరువు అసలు తీయకు,
ఎవరన్నా వింటే ఇంకేదో అనుకుని నన్ను అపార్థం చేసుకుంటారు. ప్లీజ్ అని బ్రతిమలాడింది మధు కిరణ్ని. నో, నేను మనసు మార్చుకున్నానిప్పుడు. మెయిడ్ అవసరం లేదు, నేనే తీసుకువస్తాను అని అన్నాడు కిరణ్. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు. నన్ను వదిలేయ్, లేదంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా అంటూ కోపంగా అరిచింది మధు. అరుస్తున్నావేంటే అని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగాడు కిరణ్. ఉఫ్ అని గట్టిగా గాలి పీల్చుకొని వదిలి ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచి కిరణ్ వైపు చూస్తూ, నన్ను బజార్ను పడేయాలని గట్టిగా డిసైడ్ అయ్యావుగా, కానివ్వు, ఇంక నేనేం మాట్లాడను అని అంది మధు. ఆ మాట విని మధు వైపు చూసి, ఓసి పిచ్చి మొహం, నిన్ను నేనెందుకు బజార్ను పడేస్తానే? అలా పడేసేవాడిని అయితే తెచ్చి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాను అని అడిగాడు కిరణ్. ఏమో, దాని వెనుక ఏం స్కెచ్ వేశావో ఎవడికి తెలుసు అని అనింది మధు. నీ బొంద స్కెచ్ వేశాను. నువ్వు ఒక ఎలిజబెత్ టేలర్వి, నిన్ను పడేయడానికి నాకు స్కెచ్లు కావాలి మరి. భూమికి బెత్తుడు లేవు, ఏం మిడిసి పడతావే పొట్టి. అప్పుడప్పుడు నీ కాన్ఫిడెన్స్ యాటిట్యూడ్ చూస్తే నాకు లోపల వేరే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది తెలుసా అని అన్నాడు కిరణ్ మధుతో. ఆ మ్యూజిక్ కొత్తగా స్టార్ట్ అయ్యేదేముంది, నీకు 24/7 ఎప్పుడు ఆన్లోనే ఉంటుందిగా అని అంటూ తల పక్కకు తిప్పుకుంది మధు. లేదే పొట్టి, అంతకుముందు వర్క్ టైంలో ఏ మ్యూజిక్ వినిపించేది కాదు, ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే స్టార్ట్ అయ్యేది. బట్ నువ్వు వచ్చావు పగలు రాత్రి అని అంటూ రొమాంటిక్గా నవ్వుతూ లోపల నుంచి కింద పెదవిని కొరుక్కున్నాడు కిరణ్. ఒక లేడీతో ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గుగా లేదా అని అడిగింది మధు. ఇలా లేడీతో కాక జెంట్స్తో మాట్లాడతారా? ఓయ్, నాకు జెంట్స్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదే పొట్టి. ఈ విషయంలో నీకు వాళ్ళతో ఏం కాంపిటీషన్ లేదు. నువ్వు బేఫికర్గా ఉండు. మన లేడీస్తో కూడా ఏం కాంపిటీషన్ లేదనుకో. కాస్త హైట్ తక్కువ ఉన్న మాటే కానీ అదిరిపోయావు అంటూ మధుని కింద నుంచి పైకి స్కాన్ చేశాడు కిరణ్. కిరణ్ అలా చూసేసరికి ఒక స్టెప్ ఉన్న పైటను 2 స్టెప్స్ వేసుకుంది మధు. అక్కడేమనిపించింది, చావడం లేదులే, దాచుకుంటున్నావు అని అన్నాడు కిరణ్. ఆ మాట విని కొంచెం రిలాక్స్ అయ్యి, తమరు పక్కకు తప్పుకుంటే నేను వెళ్తాను అని అంది మధు. త్వరగా లంచ్ చెయ్యి, నేను తీసుకువెళ్తాను షాపింగ్కి అని అన్నాడు కిరణ్. ఎందుకు? ఆ తొక్కిసలాట్లో నేను పచ్చడి అవ్వడానికా? నాకేం అంత ముచ్చట లేదు. అక్కడ నీ క్యాండిడేట్ ఎవరో ఉందిగా, తన పేరేంటి? ప్రియా. ప్రియా. తనని వదిలేసి నన్ను పట్టించావు ఏ? తను బోర్ కొట్టేసిందా అని అడిగింది మధు కిరణ్ని. నాకెప్పుడు ఇంకా అదే గోల అనుకుంటున్నావా రాక్షసి? తను ఫ్యామిలీ ఫ్రెండ్, ఏడవకు. తనతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు, తను ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే అని అన్నాడు కిరణ్ మధుతో. తన ఫేస్ చూస్తే అలా లేదే, నువ్వు నా వైపు చూస్తున్నావని నన్ను తినేసేలా చూస్తుంది అని అంది మధు. అవునా అని అడిగాడు కిరణ్. అవును, అయినా ఇవన్నీ నాకెందుకు కానీ నన్ను వదులు. ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు సిగేసిన పనికి సమయానికి చీర ఇచ్చి సేవ్ చేసింది, లేదంటే నేను ఆ తడి డ్రెస్తోనే రావాల్సి వచ్చేది అని అంది మధు. థ్యాంక్స్ ఏమి వద్దు కానీ దాని బదులు ఒక ముద్దు ఇచ్చేయి, సరిపెట్టుకుంటాను అని అన్నాడు కిరణ్ మధుతో. వాట్ అని అయోమయంగా చూస్తూ అంటే అని ఆగిపోయింది మధు. గయ్యమని నోరేసుకుని పడటమే కాదే, కాస్త బ్రెయిన్ యూస్ చేయి. ఎవరి నీకు 90,000 రూపాయల డిజైనర్ శారీని తెచ్చి ఇచ్చేది అంటూ మధు వైపు చూసి నన్ను కన్ను కొట్టాడు కిరణ్. ఈ శారీ 90,000 అని అంటూ శారీ వైపు చూసి, ఏముంది ఇందులో, బంగారం అన్న ఉందా అడిగి, వెయిట్ అంటే ఈ శారీ నువ్వు పంపించావా, అంటే కావాలని నా డ్రెస్ పాడు చేసావన్నమాట అని అంటూ కోపంగా కిరణ్ వైపు చూసింది మధు. నువ్వు ఇంత ట్యూబ్లైట్ వెంటే పొట్టి, ఇంకా నువ్వు చాలా ముదురు అనుకుంటున్నాను. ఇలా ఐటీస్ నిన్ను ఈజీగా పడేయచ్చు, ఆల్రెడీ సగం పడిపోయావనుకో అంటూ మధు చేతుల వైపు చూశాడు కిరణ్.
తన 2 చేతులు కిరణ్ చెస్ట్ మీద ఉండటం చూసి షిట్ అని లోపల తిట్టుకుంటూ వెంటనే చేతులు తీసేసింది మధు. పర్వాలేదు బేబీ, నువ్వెక్కడైనా వేసుకో, నాకేం ప్రాబ్లం లేదు అని నవ్వుతూ టీజింగ్ వాయిస్తో అన్నాడు కిరణ్ మధుని చూస్తూ. ప్రాబ్లం నీకు కాదు, నాకు నాకు చాలా ప్రాబ్లం ఉంది అంటూ కిరణ్ని తోసేసి అక్కడ నుంచి వెళ్తూ తన చేతులు అతని మీద ఉన్నది కూడా తనకు తెలియకపోవడంతో గుర్తు చేసుకుంటూ, ఓ గాడ్, ఏం జరుగుతుంది నాకు, ఏం మాయ చేస్తున్నాడు ఈ ఇడియట్ అనుకుంటూ వెనక్కి తిరిగి కిరణ్ వైపు చూసింది మధు. మధు ఎప్పుడు తిరుగుతుందా అని ఎదురు చూస్తున్న కిరణ్ తను తిరగడం చూసి తన రొమాంటిక్ స్మైల్ విసురుతూ, చాలు, ఇది చాలు పొట్టి, యూఆర్ ఓన్లీ మైన్ అని అరుస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు కిరణ్. అది చూసి టక్కున తల తిప్పేసుకొని షిట్ ఇడియట్, వీడికి సిగ్గులేదు, నాకు బుద్ధి లేదు అని తిట్టుకుంది మధు. అలా కోల్కత్తా, నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను, ముఖేష్ మన రిధిమా ఎప్పటి నుంచో రమ్మని పిలుస్తుంది అని చెప్పింది మిసెస్ ముఖేష్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో.